చైల్డ్ అబ్యూస్ గురించి కూడా మీరు 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 స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చైల్డ్ అబ్యూస్ గురించి ఇంతకుముందు మనకు ఐపీసీలో లేదు అని కాదు, ఐపీసీలో కూడా చైల్డ్ అబ్యూస్ మీద మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ సెక్షన్ 95లో స్పెసిఫిక్గా వచ్చిన మార్పు ఏమిటి, ఈ సెక్షన్ 95 ఆఫ్ బిఎన్ఎస్, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పే సెక్షన్స్ అన్ని సెక్షన్స్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. సెక్షన్ 95 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే, ఎవరైనా హైర్ చేస్తే అంటే పిల్లల్ని చైల్డ్ని హైర్ చేయటం అంటే రెంట్కి తీసుకోవటము, లేకపోతే ఎంప్లాయ్ చేయటము, వాళ్ళని పనిలో పెట్టుకోవటము, లేకపోతే ఒక చైల్డ్ని ఒక అఫెన్స్ చేయటానికి ఎంగేజ్ చేసుకోవటము, ఇట్లాంటి ఒక చైల్డ్ని అంటే చైల్డ్ అంటే బిలో 18 అని చెప్పుకున్నాం కదా డెఫినేషను. ఎవరైనా వాళ్ళని ఈ రకంగా తీసుకొని వచ్చి ఏ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయిస్తే, ఇప్పుడు మనం చూస్తున్నామండి చైల్డ్ని తీసుకొచ్చి రోడ్ల మీద అడుక్కోవటానికి బిచ్చగాళ్ళలాగా పెట్టి వాళ్ళని కొన్ని కేసెస్లో చూస్తుంటాం, విదేశాలకు తరలించారని చెప్పి. ఈ మోర్ ట్రాఫికింగ్ ఆల్సో చైల్డ్ అబ్యూజ్. అంటే మీరు చైల్డ్ని ఏ రకమైన పనికి వాడినా, అంటే ఇట్ కుడ్ బి ఫర్ పోర్నోగ్రఫీ, ఆర్ ఇట్ కుడ్ బి ట్రాఫికింగ్, ఆర్ ఇట్ కుడ్ బి వాళ్ళని చేయకూడని పనులు చేయించటము. చైల్డ్ లేబర్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ కదా. మీరు పని చేయించకూడదు పిల్లలతోటి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి తప్పితే 14 years పిల్లలు తక్కువ ఉన్న పిల్లలతో మనం పని చేయించుకోకూడదు. ఇదేంటంటే 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఏంటి మీరు వాళ్ళని ఏదైనా పనిలో పెట్టటము, లేకపోతే వాళ్ళని ఒక బెగ్గింగ్ కోసం యూజ్ చేయటము, లేకపోతే ట్రాఫికింగ్ కోసం యూజ్ చేయటం. మీరన్నట్టు పిల్లల్ని స్లేవ్స్గా చేసి వేరే కంట్రీస్కి తరలిచ్చేస్తున్నారు, అక్కడ వెళ్ళి వాళ్ళు పనులు చేసుకోవటం, లేకపోతే సెక్స్ స్లేవ్స్గా, ఇట్ కుడ్ బి సెక్స్ స్లేవ్ ఆర్ ఇట్ కుడ్ బి ఏదో పనికి పెట్టటము, రైట్, ఇట్లా జరుగుతోంది. కాబట్టి ఎవరైనా పిల్లల్ని ఈ రకంగా హైర్ చేసినా, ఎంప్లాయ్ చేసినా, ఏదైనా అఫెన్స్ చేయటానికి వాళ్ళని ఎంగేజ్ చేసినా, ఎందుకు అని అంటే అండి క్రైమ్లో ఏం జరుగుతుందంటే చైల్డ్ కనుక ఒక అఫెన్స్ చేస్తే పనిష్మెంట్ తక్కువ ఉంటుంది దాన్ ది అఫెన్స్ కమిటెడ్ బై ఎనీ ఎల్డర్ పర్సన్. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయకుండా ఒక చైల్డ్ని తీసుకొచ్చి చైల్డ్తో ఆ పని చేయించడానికి ట్రై చేస్తారు. చేసినప్పుడు అది పనిష్మెంట్ వచ్చినా ఆ చైల్డ్కి వస్తుంది, చైల్డ్కి వచ్చినా తక్కువ పనిష్మెంట్ వస్తుంది, అబెట్మెంట్ కూడా తక్కువ పనిష్మెంట్, మళ్ళీ చేయటానికి వీలు. అందులో వాళ్ళు పాపం చాలా వల్నరబుల్గా ఉంటారు కదండి, పిల్లలు అమాయకంగా ఉంటారు, తెలియదు. లేదు తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు మీరు చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అమ్మేస్తున్నారు చిన్న వయసులో, పెళ్లిళ్ళకనే అమ్ముతుంటారు, పెళ్లి చేయటానికని అమ్మటం, లేకపోతే దత్తత ఇవ్వకుండా చంటి పిల్లల్ని అమ్మేస్తున్నారు ఎంతో కొంత డబ్బులకి. అట్లా కొనుక్కునటము తప్పే, అమ్మటము తప్పే. ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్ అనేది మీకు ఇందులో తీసుకొచ్చి పనిష్మెంట్ కూడా మీకు ఇందులో క్లియర్గా ఏం చెప్తారంటే నాట్ లెస్ దాన్ 3 years. ఎవరైనా 18 ఏళ్ల లోపు పిల్లల్ని ఎవరినైనా ఆడా మొగ కాదు ఇక్కడ తేడా, ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు. సెక్షువల్ అబ్యూజ్ అనేది ఇట్ క్యాన్ బి ఈవెన్ ఏ మేల్ చైల్డ్ ఆర్ ఏ ఫీమేల్ చైల్డ్, బోత్ క్యాన్ బి subjected to sexual abuse, both can be subjected to hard labor, like anyone can be made as a slave, రైట్. ఏదైనా ఆడుకోవటా బెగ్గింగ్కి కానీ, లేకపోతే ఏదైనా క్రైమ్ చేయటానికి కానీ, ఏదో ఒక దేనికైనా ఆడమగ తేడా ఉండదు కదా అక్కడ. కాబట్టి అట్లాంటి పనులు ఎవరైనా 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న పిల్లలకి చేస్తే పనిష్మెంట్ ఈజ్ నాట్ లెస్ దాన్ 3 years. 3 ఏళ్ల కన్నా తక్కువ ఇవ్వకుండా, 3 ఏళ్లకు మించి అప్ టు 10 years. 3 నాట్ లెస్ దాన్ 3 అప్ టు 10 years. అండ్ ఒకవేళ వాళ్ళు ఇఫ్ దే ల్యాండ్ అప్ డూయింగ్ ఎనీ మేజర్ అఫెన్స్ అనుకోండి, ఆ అఫెన్స్కి ఎంతైతే పనిష్మెంట్ ఉంటుందో అంత పనిష్మెంట్ ఎవరైతే చైల్డ్ ద్వారా చేయించారో వాళ్ళకు కూడా అంతే పనిష్మెంట్ ఇవ్వచ్చు అనేది క్లియర్గా. అంటే ఈ ప్రొవిజన్ మరి ఇంతకు ముందు లేదా అని అంటే స్పెసిఫిక్గా ఈ హైరింగ్, ఎంప్లాయింగ్ ఉండింది, వేరే వర్డ్స్లో ఉండింది. ఇప్పుడు దీన్ని ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా సెక్షన్ 95 బిఎన్ఎస్లో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మనము ఎక్కువ వల్నరబిలిటీ మనకు సమాజంలో రోజువారీ జరుగుతున్న వాటిలో కూడా మీరు చూస్తే ఎక్కువ బలైపోతున్నది మహిళలు, చిన్నారులు. కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహితలో వారికి సంబంధించిన ప్రొవిజన్స్ మీద కొంచెము చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి.
పనిష్మెంట్ కూడా ఇప్పుడు చూడండి మీరు, అంటే ఒక పిల్లవాడిని కానీ ఒక పిల్లని కానీ మీరు ఒక పని చేయటానికి కొనుక్కున్నా, పని చేయటానికి ఎంగేజ్ చేసిన 3 ఏళ్ల కంటే తక్కువ పనిష్మెంట్ లేదు అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఎ సీరియస్ అఫెన్స్ కదా. అంటే ఎవరన్నా అది చేశారని ప్రూవ్ అయితే చాలు 3 ఏళ్ల కంటే మినిమం 3 ఏళ్ళు